హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రియ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఎగ్ పొరటు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మనము చపాతీలోకైనా సరే, రైస్లోకైనా సరే, నాన్, బటర్ నాన్, బగారా రైస్, బిర్యానీ రైస్, వీటిల్లో ది బెస్ట్ కాంబినేషన్ అండి. మనం టిఫిన్స్లోకైనా సరే, చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి. 5 నుండి 10 నిమిషాల్లోపు అయిపోతుంది. ఇది ఎలా చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా వీటికి కావలసిన పదార్థాలు: కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లో పట్టించిందండి. 2 లేదా 3 రెమ్మల కరివేపాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 5 గుడ్లు తీసుకుంటున్నాను కదండి, అందుకే నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. 5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అలా కట్ చేసుకొని అలా పెట్టుకున్నాను. ఇవండి 5 గుడ్లు. ఈ విధంగా మనం బౌల్లో వేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మనము 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఫ్రై కాబట్టి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇందులోకి నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి. 3 అయినా 4 అయినా పర్లేదు. ఇట్లా ఆనియన్స్ అనేటివి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మనం కరివేపాకు వేసుకొని మరలా మనము ఒకసారి ఇలాగా వేగించుకుందాము. ఇలా మనము కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వలన సమానంగా అన్నీ వేగుతాయి. ఇందులోకి మనము పసుపు నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలో ధనియా, చెక్క ముక్కలు ఇవన్నీ గ్రైండ్ చేసినవండి. ఇందులోకి మరియు కారం ఇలా వేసుకొని ఈ విధంగా వేగించుకుందామండి. ఇలాగా వేగించుకోవాలి. మామూలుగా అందరూ గుడ్లు వేసాక అప్పుడు కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేస్తారండి. కానీ అలా వేయకూడదు. ఇలా మనము నూనెలో వేగించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఇలాగ నూనె సపరేట్ అయ్యి ఇలా కనిపించేలాగా మనము ఇలా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనము 5 కోడిగుడ్లు ఇందులోకి వేసుకోవాలి. నేను నిన్ననే ఫోన్ చేద్దాం అనుకొని ఇలా వేసుకొని ఈ విధంగా మనము ఒకసారి ఈ విధంగా మనం కలుపుకుందాం. అచ్చా, ఏంటత్తయ్య? ఈ విధంగా ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. అవును, ట్రై చేస్తున్నాము రావడానికి, మరి చూడాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి మనము చేసుకోవాలి. చూడాలి ఇంకా.
మాకు స్కూల్ క్లాసెస్ హై అయిపోతున్నాయి, ఫ్లేమ్ లో ఇంకా పెడితే ఇంటికి వస్తున్నాము, అడుగు పట్టేస్తుంది. అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. అందులో నేను ఇప్పుడే మనము కూడా బయటకు వెళ్తున్నాను. కారము సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇందులోకి ఇక మనం ఫోన్ యాడ్ చేద్దాం చేసుకోవచ్చు. రోజు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా బిజీలో ఇంకా నాకు అంత టైం అయిపోతుంది, సరిపోయిందండి. మీకు కూడా అక్కడ నైట్ అయిపోతుంది. ఇక ఈ రోజే కాబట్టి నేనేం యాడ్ చేయట్లేదు. ఇలాగా కొంచెం సేపు ఇలాగా పెడతామండి. ఇలా పెట్టడం వలన చాలా బాగుంటుంది, చాలా మగ్గుతుందండి. నేను కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేశాను తెలుసా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఒక 10 నిమిషాలు ఇలాగా మనం ఇలా ఉంచుకోవాలి. కృష్ణప్రియాస్ కిచెన్ ప్యారిస్ వ్లాగ్స్ అని పెట్టా, కానీ మీరు కృష్ణ కిచెన్ అని కొడితే అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కృష్ణాస్ కిచెన్ బొమ్మ ఉంటది మీకు, అది ఓపెన్ చేశాను. అత్తయ్యకి మొన్న చెప్పాను నేను. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మరలా ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మనము ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, ఎగ్ పొరటని ఫ్రై అయిపోయింది. అంతే అండి. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రైస్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, రైస్లోకి చాలా టేస్టీ కూడా ఉంటుంది. అంతే అండి, ఇది ఈజీ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ కిచెన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye bye.